నువ్వు ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదా? నువ్వు మెసేజ్ చేస్తే గంటల తరబడి రిప్లై ఇవ్వకుండా నిన్ను వెయిటింగ్లో పెడుతున్నారా? నువ్వు ఎంత వాల్యూ ఇచ్చినా అవతలి వాళ్ళు నిన్నొక ఆప్షన్లాగా చూస్తున్నారా? అయితే విను దోస్త్, నువ్వు వాళ్లకిచ్చే ఆ విపరీతమైన అటెన్షనే నిన్ను వాళ్ల కళ్లలో చీప్గా మారుస్తోంది. ఈ ప్రపంచం ఒక వింతైన నియమం మీద నడుస్తుంది. నువ్వు ఎవరికైతే ఎక్కువ అందుబాటులో ఉంటావో వాళ్లే నిన్ను తక్కువ చేసి చూస్తారు. దీన్నే సైకాలజీలో స్కేర్సిటీ ప్రిన్సిపల్ అంటారు. ఈరోజు వీడియోలో నీ వాల్యూని పదింతలు పెంచే ఆ డార్క్ సైకాలజీ ట్రిక్స్ ఏంటో, ఒక సావరెన్ మాస్టర్లాగా నీ ప్రెజెన్స్కి డిమాండ్ ఎలా క్రియేట్ చేయాలో క్లియర్గా చెప్తా. ఈ ముచ్చట్లన్నీ విన్నాక నిన్ను ఇగ్నోర్ చేసిన వాళ్లే నీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. లాస్ట్ వరకు విను, ఎందుకంటే చివర్లో ఎవరినైనా నీ వైపు తిప్పుకునే ఒక ఇన్విజిబుల్ పుల్ టెక్నిక్ ఉంది. దోస్ట్, నువ్వొక షాప్కి వెళ్ళావనుకో, అక్కడ ఒక వస్తువు కుప్పలు కుప్పలుగా పడి ఉంటే దాన్ని నువ్వు పట్టించుకోవు. కానీ అదే వస్తువు లిమిటెడ్ ఎడిషన్ అని, కేవలం 2 ముక్కలే ఉన్నాయని తెలిస్తే దాన్ని కొనడానికి నువ్వు ఎగబడతావు. మనుషుల సైకాలజీ కూడా ఇంతే. నువ్వు 24 గంటలు ఆన్లైన్లో ఉండి వాడు మెసేజ్ చేయగానే సెకండ్లలో రిప్లై ఇస్తుంటే వాని మైండ్లో నీ వాల్యూ 0 అయిపోతుంది. వీడికి నాకంటే వేరే పని లేదు, నేను ఎప్పుడు పిలిచినా వీడు వస్తాడు అనే ఒక ఫీలింగ్ వాళ్ళకొచ్చేస్తుంది. ఒకసారి ఆ ఫీలింగ్ వచ్చిందంటే నిన్ను గౌరవించడం మానేస్తారు. అందుకే మొదట నువ్వు చేయాల్సిన పని నీ అవైలబిలిటీని తగ్గించడం. నువ్వు బిజీగా ఉన్నావని అబద్ధం చెప్పక్కర్లేదు. నిజంగానే నీ గోల్స్ మీద బిజీగా ఉండు. నీ టైం నీకు ముఖ్యం కావాలి, ఎదుటివాడికి కాదు. మనుషులకి దొరకని దానిమీద ఎప్పుడూ ఒక విపరీతమైన ఆకర్షణ ఉంటది. దీన్నే ద మిస్టరీ ఫ్యాక్టర్ అంటారు. నువ్వు నీ గురించి ప్రతీదీ వాళ్ళకి చెప్పేయకు. నీ ఫీలింగ్సు, నీ ప్లాన్సు, నీ బాధలు అన్నీ ఒక ఓపెన్ బుక్ లాగా వాళ్ల ముందు పెట్టేస్తే నీలో వాళ్లకి కొత్తదనమేమీ కనిపించదు. ఒక పజిల్ని సాల్వ్ చేయడంలో ఉన్న కిక్కు సాల్వ్ అయిపోయిన పజిల్ని చూస్తే ఉండదు. నువ్వు కూడా ఒక పజిల్లాగా ఉండాలి. నీలో ఒక తెలియని రహస్యం ఉండాలి. నువ్వు తక్కువ మాట్లాడాలి, కానీ మాట్లాడినప్పుడు ఆ మాటలో ఒక పవర్ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీ చుట్టూ ఒక గోడ కట్టుకుంటావో అప్పుడే అవతలివాడు ఆ గోడను దాటి నీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తాడు. దోస్త్, నువ్వెప్పుడైనా గమనించావా? కొందరు వ్యక్తులు మనకు ఫోన్ చేస్తే మనం వెంటనే లిఫ్ట్ చేస్తాం, కానీ మరికొందరు చేస్తే తర్వాత మాట్లాడదాంలే అని పక్కన పెడతాం. ఎందుకంటే మొదటి వ్యక్తికి మన దగ్గర ఒక హై వాల్యూ ఉంది. వాడు ఎప్పుడూ అనవసరమైన ముచ్చట్లు చెప్పడు, ఎప్పుడూ తన పనుల్లో తనుంటాడు. నువ్వు కూడా నీ సోషల్ స్టేటస్ని పెంచుకోవాలి. నీకంటూ ఒక సర్కిల్ ఉండాలి, నీకంటూ ఒక ప్యాషన్ ఉండాలి. నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావని వాళ్లకర్థం కావాలి. నువ్వు ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉన్నావని చూస్తే వాళ్లకొక రకమైన అసూయ పుడుతుంది. నాతో పని లేకుండా వీడింత సంతోషంగా ఎలా ఉన్నాడు అని వాళ్ళు నీ వైపు మళ్లీ అడుగులు వేస్తారు. ఇక ద పవర్ ఆఫ్ సైలెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా నిన్ను ఇన్సల్ట్ చేసినప్పుడు లేదా నిన్ను పట్టించుకోనప్పుడు నువ్వు వాళ్లతో గొడవ పడకు, వాళ్లను ప్రశ్నించకు, మౌనంగా ఉండు. నీ మౌనం వాళ్లకి వేల ప్రశ్నలు వెయ్యాలి. నువ్వు రియాక్ట్ అవుతుంటే వాళ్లకొక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటది, నేను వీణ్ణి బాధ పెట్టగలను అని. కానీ నువ్వు అస్సలు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతుంటే వాళ్లకి భయం పట్టుకుంటది. వీడు నన్ను నిజంగానే మర్చిపోయాడా అని వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతారు. మౌనమనేది ఒక ఆయుధం లాంటిది. దాన్ని సరైన సమయంలో వాడితే అది ఎదుటివాడి అహాన్ని ముక్కలు చేస్తది. షాడో సైకాలజీలో ఇంకొక డేంజరస్ ట్రిక్ ఉంది. దీన్నే రివర్స్ సైకాలజీ అంటారు. ఎవరైనా నిన్ను వదిలేసి వెళ్తా అంటే వెళ్లకువని బతిమిలాడకు. సరే, నీ ఇష్టం, నీ లైఫ్కి ఏది బెటర్ అనిపిస్తే అది చెయ్యి అని ఒక చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు వాళ్లని ఆపనప్పుడు వాళ్లకొక షాక్ తగులుతుంది. నేను వెళతా అంటే వీడు భయపడట్లేదేంటి అని వాళ్ల ఆలోచనలు మారతాయి. ఎప్పుడైతే నువ్వు ఎవరిమీద డిపెండ్ కావో అప్పుడే నువ్వు పవర్ఫుల్ అవుతావు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, ఏ మనిషీ శాశ్వతం కాదు. ఈ నిజాన్ని నువ్వు ఎంత తొందరగా గుర్తిస్తావో అంత త్వరగా నువ్వొక సావరెన్ మాస్టర్ అవుతావు. చాలామంది చేసే తప్పేందంటే తమన్ని ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళకి మెసేజ్ మీద మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇది నీ డిగ్నిటీని పూర్తిగా నాశనం చేస్తుంది. వాడు ఒక్క మెసేజ్కి రిప్లై ఇవ్వలేదా, వదిలే, రెండో మెసేజ్ చెయ్యకు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు ముఖ్యం. నువ్వు నీ వాల్యూని పడేసుకుంటే ఎవ్వడూ నిన్ను గౌరవించడు. గుర్తుందా, నువ్వొక రాజువి, నీ సామ్రాజ్యానికి నువ్వే అధిపతివి. ఒక రాజు ఒక సామాన్యుడి అటెన్షన్ కోసం బతిమిలాడడు. నువ్వు నీ స్థాయిని పెంచుకో, అప్పుడు లోకమే నీ కాళ్ల దగ్గరికి వస్తది. నువ్వొక మ్యాగ్నెట్లాగా మారాలంటే మొదట నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో. నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకో. నువ్వు నలుగురిలోకి వెళ్ళినప్పుడు నీలో ఒక కాన్ఫిడెన్స్ కనిపించాలి. నీ చూపులు సూటిగా ఉండాలి.
నువ్వు గట్టిగా నవ్వుతూ అందరితో సరదాగా ఉంటుంటే నిన్ను ఇగ్నోర్ చేసిన వాళ్ళు దూరం నుండి చూసి కుళ్ళిపోవాలి. నేను లేకపోయినా వీడు చాలా బాగున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళకి నీ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. నువ్వు నీ లైఫ్కి మెయిన్ క్యారెక్టర్వి కావాలి, ఎవడో ఒకడి లైఫ్లో సైడ్ క్యారెక్టర్వి కాదు. నీ టైంకి ఒక రేటు కట్టుకో. అనవసరమైన పార్టీలకు, టైంపాస్ ముచ్చట్లకు ఆపేయ్. నన్ను కలవాలంటే అది అంత ఈజీ కాదు అనే ఒక ఇమేజ్ని క్రియేట్ చెయ్యి. నువ్వు ఎంత తక్కువ మందికి కనిపిస్తే నీ వాల్యూ అంత పెరుగుతుంది. అడవిలో పులి రోజూ కనిపిస్తే దానికి రెస్పెక్ట్ ఉండదు, అది ఎప్పుడో ఒకసారి కనిపిస్తాది కాబట్టే దానికంత గంభీరత. నువ్వు కూడా నీ లోపల ఉన్న ఆ పులిని బయటపెట్టు. నీ పవరే నీకు గౌరవాన్ని తెచ్చిపెడతది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక ఇన్విజిబుల్ పుల్ టెక్నిక్ చెప్తా విను. ఎవరైనా నీకు కాల్ చేసినప్పుడు లేదా మెసేజ్ చేసినప్పుడు వెంటనే రిప్లై ఇవ్వకు. కొంచెం టైం తీసుకో. ఒక అరగంట లేదా గంట తర్వాత రిప్లై ఇస్తూ సారీ, కొంచెం ఇంపార్టెంట్ పనిలో ఉన్నా అని చెప్పు. ఇక్కడ నువ్వు వాళ్ళకిచ్చే మెసేజ్ ఏందంటే, నాకు నీకంటే ఇంపార్టెంట్ పనులున్నాయని. ఇది వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో నీ వాల్యూని పెంచుతుంది. వాళ్ళు నీకోసం వెయిట్ చేయడం మొదలుపెడతారు. వెయిటింగ్లోనే వాల్యూ పెరుగుతుంది దోస్త్. ముగింపుగా చెప్పేదేందంటే, ఈ ప్రపంచంలో గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, లాక్కుంటే వచ్చేది. నువ్వు నీ క్యారెక్టర్ని ఎంత గంభీరంగా మార్చుకుంటే అంత ఎక్కువ గౌరవం నీకు దక్కుతుంది. ఇతరుల కోసం నీ లైఫ్ని మార్చుకోవద్దు, నీకోసం నువ్వు జీవించు. నువ్వొక సావరెన్ మాస్టర్వి. నీ మౌనం ఒక పవర్ కావాలి, నీ ప్రెజెన్స్ ఒక గిఫ్ట్ కావాలి. ఎవరికోసం నీ విలువను తగ్గించుకోకు, నిన్ను నువ్వు గెలిపించుకో. ఇది షాడో సీక్రెట్స్ తెలుగు. ఈ వీడియో నీలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ని నింపిందని నేను నమ్ముతున్నాను. నువ్వు నీ వాల్యూని పెంచుకోవాలని ఫిక్స్ అయితే ఐఎమ్ హై వాల్యూ అని కింద కమెంట్ చేయి. ఇట్లాంటి డార్క్ సైకాలజీ సీక్రెట్స్ ఇంకా కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. ఈ వీడియోని నిన్ను తక్కువ చేసిన వాళ్ళకి షేర్ చెయ్యకు. నీలాగే వాల్యూ పెంచుకోవాలనుకునే నీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చెయ్యి. కలుద్దాం మళ్ళీ ఇంకో ఇంటెన్స్ వీడియోతో.